ఫెన్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఎలా ఉందండి పరిస్థితి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఎకరం కూడా ఏమీ మిగలదండి. ఇలా 10,000 ఇచ్చేస్తాం అలాగని చేసి ప్రకటించండి. 10,000 రూపాయలు అన్నదాతలు ఏమైపోవాలో ఏమీ చెప్పుకోలేని స్థితిలో ఉన్నారండి. ఎకరానికి కోమలకి మేము 20,000 ఇచ్చి నేను 10 ఎకరాలు చేశానండి. ఒక ఎకరానికి 20,000 ఇచ్చి పెట్టుబడి 25,000 అయిందండి. ఇవాళ వచ్చి 45,000 సుమారు అయిపోయిందండి. 10,000 ఇస్తే అండి నాకు 35,000 నాకు నష్టం వాటవుతుందండి. ఇలాగ ఈ 10,000 ఇచ్చి 10,000 మాకు సరిపోవండి. ఎకరానికి మాకు 25,000 30,000 ఇస్తే మేము ఏదో కొంచెం కోలుకుంటామండి. ఇలాగ మమ్మల్ని ఆదుకోమని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. సార్ ఇక్కడ తుక్కుపోగులు సార్ మొత్తం పిఠాపులు చెత్త అంతా ఇక్కడ పోసేస్తున్నారు సార్. అడ్డం ఏదో కాలం అడ్డంగా ఇస్తారండి. ఆ చెత్త అంతా అడ్డంగా ఇస్తారండి. ఏదో కాలం మొత్తం కప్పిడేసారండి. ఆ తుక్కుపోగులు తెచ్చి పిఠాపురం తుక్కు అంతా ఇక్కడికి వస్తుంది, మాదాపురం వస్తుందండి. ఎక్కడ లేని తుక్కు అక్కడ పోస్తారండి. మొత్తం అంతా చాలా దరిద్రం చేశారండి. దానివల్ల రోగాలండి, డెంగ్యూ జ్వరాలు ఇతను డెంగ్యూ మలేరియా జ్వరం వస్తుంది ఇతనికి. ఏంటి వాటర్ పరిస్థితి మొత్తం కాలువ అయిపోయిందండి. వాటర్ అంతా కూడా మొత్తం తుక్కుపోయిందండి. దరిద్రం సార్ మొత్తం అక్కడ తుక్కుపోయి అంతా వచ్చి ఏరియాలో వస్తే సార్ తెచ్చి ఇక్కడికి అడ్డంగా కప్పెడేసారండి. కాలం అడ్డంగా కప్పెడేసారండి. ఎప్పుడు లేదండి జగన్ గారు మంచి ఎప్పుడు ఇంత ఘోర లేదండి. అసలు అంత దరిద్రం లేదండి. సకల దరిద్రం పోతున్నాం ఇప్పుడు 3 నెలలు బట్టి. అబ్బా రాలేదు సార్. ఎక్కడికి పక్క ఎమ్మెల్యే సార్ ఎగ్గింది ఒకసారి రాలేదు. పవన్ కళ్యాణ్ ఒకసారి కూడా రాలేదు. ఒకసారి కూడా రాలేదండి. రాలేదండి. వరదలు కూడా రాలేదు. ఒక్కసారి కూడా రాలేదండి. పక్కన ఎమ్మెల్యే ఉండి వచ్చారావడం బతికారావడం పోయడా ఎవరికి ఏమి లేదండి. మొత్తం తుక్కుపోయి బతి తెచ్చి అక్కడ కప్పిడేరండి. తెచ్చేసి మొత్తం సకల శాండల్ తెచ్చి కప్పిడేరండి. ప్రతి ఒక్కరు జ్వరాలండి. ప్రతి ఒక్కరు జ్వరాలండి. ఎవరు మా ఊరు ఎవ్వరు రారండి. ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే వచ్చారు కాబట్టి ఇప్పుడు ఇదేదో ఎలుగులోకి వచ్చింది మాదాపురం అండి. లేకపోతే మాదాపురం ఎక్కడ ఎవరికి తెలదండి. ఒకసారి చూడండి సార్. తుక్కుపోయి వెళ్ళి చాలా ఘోరం సార్. చాలా దారుణంగా ఉందండి. నేను 10 ఎకరాలు భూమి ఉడిచానండి. ఇక్కడ ఒక 5 ఉల్లింతనాడు 5 ఇవాళ ఆ పెట్టుబడి నిమిత్తం ఎకరానికి 25,000 వరకు అయిపోయిందండి. ఇంకో 25,000 అయితే పంట చేతికి వచ్చిన అన్నాడండి. ఏ దారి లేకుండా పోయిందండి. ప్రభుత్వం మీకు 10,000 ఇస్తారండి, సరిపోతాయి? 10,000 ఇచ్చిన ఒకటండి, మానేసిన ఒకటండి. 10,000 ఇస్తే మేము ఏం చేసుకోండి? చెప్పండి, మీరే చెప్పండి. ఖర్చులు అసలు రావండి. ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? గ్రామం అంది మునిగిపోయి బాగా దారుణంగా ఉందని. దూళ్ళ పశువులకి అట్లా మేతలు లేవండి. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినాకీళ్ళు కూడా ఏరియాలో దారి తినలేదండి. ఎక్కడ ఎవరి దగ్గర కూడా పోలీ ఎవరి దగ్గర అంటే అప్ప కింద మార్చేవాళ్ళు అండి. కాదు సమస్య లేదండి మాకు. పిఠాపురం ఏరియాలో మాదాపురం చాలా దారుణంగా పరిస్థితి ఏం బాగోలేదండి. చాలా అస్వస్థంగా ఉంది సార్. ఏం చెప్పాలన్నా ఏం చేయట్లేదు సార్. అసలు చాలా ఏంటన్నది పరిస్థితి అర్థం కాకుండా ఎప్పుడు లేని వరద వచ్చింది సార్. ఒకసారి 30,000 వరకు వస్తుంది సార్. 30,000 క్యూసెక్స్ వరకు. ఇంతకు ముందు ఎప్పుడు ఇలా రాలేదు సార్ వాటర్. చాలా రైతులందరూ చాలా బాధపడుతున్నారు సార్. రైతులు చాలా బాధపడుతున్నారు సార్. ఇళ్ళకి వస్తుంది సార్. ఇళ్ళకి సార్ ఇక్కడ వరకు మనం నిలబడ్డ వరకు వస్తుంది సార్. ఈ కాలం కూడా ఇలా పొంగిపోయింది చాలా సార్. వచ్చారు సార్. అది జనసేన ఇన్ఛార్జ్ గారు వచ్చారు సార్. వెళ్ళిపోయారు సార్. వచ్చి మొత్తం అన్ని పరిస్థితి మీ పరిస్థితి ఏమున్నదండి, ఇబ్బందిలోనే పడ్డామండి. అసలు ఇంత లోతండి. ఇంత లోతులోంచి పిల్లలతో అలా చచ్చాం. అలా అవునండి. ఒకేసారి ఏదో గండి కొట్టింది కాబట్టి బతికాం కానీ లేకపోతే ఎవడో బతికోవడం కాదండి. ఇక్కడ 2 ఆఫీసులు ఎత్తే మంచం లాగేస్తున్నాను. వాళ్ళు వచ్చి మంచం తీసారండి. నేను అన్ని పడుకుని పోయాను. కాలవగట్టున ఉన్నామండి. ఏం చేస్తామండి? గడకి ఏదో చేసుకున్నా అది కూడా దారి తెన్ని లేదండి. శుభ్రంగా పోయేయండి. పంపు కూడా లేదండి. ఇళ్ల స్థలం కానీ ఏమీ ఇవ్వలేదండి మాకైతే. పోయేయండి కాలువంట అన్ని కొట్టిపోయేయండి. కాలువంట కూరగాయలు అయ్యి పోయేయండి. ఆ మంచంతో నన్ను లాగారండి ఈతలకు. ఏంటండి ఇక్కడికి ఎవరో రాలేదండి. ప్రభుత్వ పాలన బాగాలేదనేది చాలా క్లియర్గా ప్రజలే చెప్తున్నారు కదా. అనతికాలంలోనే ఒక బ్యాడ్ ప్రాపగండా చేయడం వల్ల ప్రభుత్వాన్ని మార్చడం జరిగింది. కానీ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, మా పరామర్శ ఆయనే చేయాలి, మా కష్టాల్లో ఉంటే ఆయనే ఆదుకోవాలి, బట్ ఆయన మాకు వచ్చి పరామర్శించాలని ప్రజలు స్వచ్ఛందంగా కోరుకుంటున్నారు. ప్రభుత్వం పైన ప్రజలకు భరోసా లేదు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వచ్చినా, పవన్ కళ్యాణ్ గారు వచ్చినా మాకు అనవసరం జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, మా కష్టాల్లో ఆయన ఉండాలని కోరుకుంటున్నారు ప్రజలు స్వచ్ఛందంగా. మేము చేసింది తప్పు. ప్రజాస్వామ్యంలో ఓటైతే వేసాము,
5 ఏళ్ళు మేము మార్చలేము, కానీ జగనన్న వెనకాలే మేము ఉంటాము. మేము జగనన్న సైన్యమైన సాటి పౌరుడు కూడా కోరుకుంటున్నాడు. స్వయాన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఇక్కడ ఉన్నా కానీ రాలేదని చెప్పిన ఆవేదన అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు మాటల వ్యక్తే కానీ చేతల వ్యక్తి కాదని అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు రియల్ హీరో అని కూడా అందరికీ తెలుసును. ఆయన సినిమా హీరో అని కూడా అందరికీ తెలుసును. ప్రజలందరినీ చూస్తే బాధ వేస్తుందండి. పట్టడి అన్నం కూడా తినలేకపోతున్నామని చెప్తున్నారంటే మీరే అలా ఆలోచన చేయండి. ప్రజలు చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. ఇక్కడ అయితే చాలా దయనీయమైన పరిస్థితి ఉందండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పరితపిస్తున్నారు జనాలు అంటేనే మనకు అర్థమైపోద్ది. విపత్తు జరిగి ఇన్ని రోజులైనా సరే ఎటువంటి సౌకర్యాలు కూడా ఎవరు లోపలికైతే ఎవరు రాలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ వస్తున్నారు, ఎవరు రాలేదటండి.